నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీత్‌కి స్వాగతం. మనం ఈరోజు స్వీట్ బర్ఫీ ప్రిపేర్ చేసుకుందామండి. కోకోనట్ బర్ఫీ చాలా సింపుల్‌గా, ఈజీగా, ఎటువంటి పొయ్యి వెలిగించకుండా అలా చకచకా ప్రిపేర్ చేసుకుందాం. రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం. ఇంట్లోనే ఈజీగా కోకోనట్ బర్ఫీ స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు నేను ఇక్కడ కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉన్నా పర్లేదండి, మీరు అది యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి కుడకలు చక్కగా తురుముకొని ఒక కప్పుల అంత తీసుకొని దాని తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి. హాఫ్ కప్పు పంచదార. నేను చూపించేది పర్ఫెక్ట్ క్వాంటిటీ, అద్దరిపోయే ఫ్లేవర్ ఉంటుందండి. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు, చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ తీసుకుంటున్నాను యాలకుల పౌడరు. ఒకవేళ పౌడర్ లేకపోతే మీరు ఇక్కడ యాలకులు యాడ్ చేసుకోండి. 3 నుంచి 4 వరకు యాలకులు యాడ్ చేసుకోండి. చక్కగా ఇది పౌడర్ ఫామ్లో మీరు గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇలాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. అసలు ఎంత బాగుంటుందంటే ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుందండి, అంత మంచి ఫ్లేవరు. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అనుకోకుండా ఫ్రెండ్స్ వచ్చినా, ఏదైనా మనకు సంతోషకరమైన న్యూస్ విన్నా కానీ, మనం బయటకు వెళ్ళి తెచ్చుకునే అంత టైం ఉండకపోయినా కానీ ఇంట్లో ఈజీగా ఈ స్వీట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా స్వీట్గా గ్రాండ్గా ఉంటుందండి. ఇదిగో ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్నాక ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి నీట్గా, మొత్తం పౌడర్ అంతా. ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ తీసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పట్టొచ్చండి, అంత ఎక్కువ ఏం పట్టదు, చాలా తక్కువ మిల్క్ పడుతుంది. హాఫ్ కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇలా కలిపి 1 నిమిషం పక్కన పెట్టండి. కొబ్బరి తురుమంతా నానిపోయి కాస్త గట్టిగా అవుతుంది. దాని తర్వాత మనం ఒక కంటైనర్లో ఇలా నెయ్యితో గ్రీస్ చేసేసుకోండి. మీరు నెయ్యి లేకపోతే ఆ నూనె అయినా పర్లేదు, అలా గ్రీస్ చేసేయండి. అతుక్కోకుండా మనకు నీట్గా ఆ స్వీట్ మళ్ళీ మనకు ఒక ప్లేట్లోకి రావడానికి ఇక్కడ నెయ్యి మనకు తోడ్పడుతుందండి. అందుకని ఈ నెయ్యి ఇక్కడ గ్రీస్ చేసేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బర్ఫీ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా నానిపోయి గట్టిగా అయిపోయింది కదా, కోకోనట్ అంతా నానిపోయి ఆ మిల్క్ అంతా చక్కగా అందులోకి వెళ్ళిపోయి కోకోనట్లోకి పౌడర్లోకి. ఇదిగో చూడండి, ఇదిగో ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. 4 భాగాలు ఇదిగో ఇలాగా స్ప్రెడ్ చేసేయండి. మీరు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మీరు ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కావాలంటే లడ్డూల్లాగా, లేదా ఇంకేదైనా కొత్త డిజైన్స్ ఏమైనా మీరు వేసుకోవాలనుకుంటే అలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలా సెట్ చేసుకున్నాక సిల్వర్ లీవ్స్, వీటిని వెండి పొరలు అంటారు కదండి, వెండి ఆకులు అని కూడా అంటారు. ఇవి మీరు ఇక్కడ చక్కగా స్ప్రెడ్ చేసేయండి. అంత మీరు ఎక్కడైతే ఎంత బర్ఫీ ఉందో అంత మీ ఇష్టం అండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, ఉంటే మట్టుకు స్ప్రెడ్ చేసుకోండి. చక్కగా గ్రాండ్ లుక్ వస్తుంది. చూడ్డానికి మనం బయట స్వీట్ హౌస్ నుంచి తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది. ఒకవేళ లేకపోయినా పర్లేదండి, అలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది తెచ్చుకోవాలి, అది ఉంటేనే చెయ్యాలి అనేం రూల్ లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక 10 నిమిషాల తర్వాత ఇదిగో ఇలాగా మీరు దాన్ని ఇదిగో ఇలా ఒక ప్లేట్లో ఇలా అనేసేయండి, ఉల్టా చేసి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాక. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోండి. మీ ఇష్టం అండి, మీకు ఎంత సైజులో బర్ఫీ కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేయండి. నేనైతే 8 పీసెస్గా కట్ చేస్తున్నాను, పెద్ద పెద్దవి. మీరు మీ ఇష్టం, చిన్న చిన్నవిగా మీ ఇష్టం వచ్చినన్ని పీసెస్లో మీరు కట్ చేసుకోవచ్చు. దానికి ఇష్టం వచ్చిన రూపాన్ని ఇవ్వచ్చు, మీ ఇష్టం. అది మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటే అది అలా ప్రిపేర్ అయిపోతుంది. చిన్న చిన్న గోళీల్లాగా, లడ్డూల్లాగా మీ ఇష్టం అండి. నేనైతే ఇలాగా ప్రిపేర్ చేశాను, 8 పీసెస్గా ప్రిపేర్ చేశాను, పెద్ద పెద్దవిగా. ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దానికి చక్కగా ఒక ప్రాపర్ షేప్ ఇవ్వండి. కట్ చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది కదా, ప్రాపర్ షేప్ ఇచ్చేసాక ఇప్పుడు దీని మీద గార్నిషింగ్ చేసేసుకుందాము. నీట్గా మన ఇంట్లో బాదం పప్పులు ఉంటే బాదం పప్పులు, కాజు, పిస్తా, ఏది ఉంటే అదండి మీ ఇష్టం. దాని మీద కావాలంటే ఇంకొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇదిగో ఇలాగా మీరు దాన్ని ఆల్మండ్స్తో స్టిక్ చేసేయండి.
ఇలా స్టిక్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా గ్రాండ్గా స్వీట్ హౌస్ నుంచి తెచ్చుకున్న లుక్ వస్తుంది కదండి. ఎంత బాగుందో కదా. ఇది మనకి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కోకోనట్ బర్ఫీ. నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంత చక్కగా పొయ్యి వెలిగించకుండానే ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ హాల్లో మనకి ఎలా ఇస్తారో స్వీట్ హౌస్లో అలానే ఆ షేప్లోనే ఎంత చక్కటి రెసిపీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో చూశారు కదా. ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నాకు లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.